విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్ మౌసమ్, అలాగే నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్, పోలారిస్ డాన్ మిషన్, అలాగే హీలియంని రాకెట్స్లో ఎందుకు వాడతారు, ట్యూబర్క్యులోసిస్కి హెచ్ఐవికి మధ్య ఉన్నటువంటి లింక్ ఏమిటి, వీటన్నిటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మొదటిది నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్. మన దేశం సికిల్ సెల్ డిసీజ్ని 2047 కల్లా ఎలిమినేట్ చేయాలి అని చెప్పి గోల్ పెట్టుకుంది. 7 కోట్ల మందికి, ముఖ్యంగా ట్రైబల్ పాపులేషన్కి స్క్రీనింగ్ చేయాలి. అంటే ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ అనమాట. మీ అందరికీ తెలుసు, రెడ్ బ్లడ్ సెల్స్ ఏ షేప్లో ఉంటాయో అవి డిస్క్ షేప్లో ఉంటాయి నార్మల్గా హెల్దీ హ్యూమన్ బీయింగ్స్కి. అయితే సికిల్ సెల్ అనీమియాతో బాధపడే వాళ్ళకి ఒక జెనెటిక్ డిసార్డర్ మూలంగా అవి ఈ కొడవలి షేప్కి వచ్చేస్తాయన్నమాట. మీ అందరికీ తెలుసు కొడవలి ఎలా ఉంటుందో, సికిల్ ఆ షేప్కి వచ్చేస్తాయన్నమాట. డిస్క్ షేప్లో ఉండాల్సినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ ఈ కొడవలి షేప్కి రావడానికి కారణం ఏంటంటే జెనెటిక్ డిసార్డర్. ఈ హిమోగ్లోబిన్కి సంబంధించి 2 ఆల్ఫా సబ్ యూనిట్స్, 2 బీటా సబ్ యూనిట్స్ ఉంటాయి. 2 బీటా సబ్ యూనిట్స్లో కూడా ఫాల్ట్ ఉంటే, అంటే జెనెటికల్లీ ఫాల్ట్ ఉంటే, 2 బీటా సబ్ యూనిట్స్లో కూడా జెనెటికల్లీ ఫాల్ట్ ఉంటే అప్పుడు ఈ సికిల్ సెల్ డిసీజ్ వస్తుంది. ఒక దాంట్లో ఫాల్ట్ ఉంటే, 2 సబ్ యూనిట్స్లో ఒక్క సబ్ యూనిట్లో మాత్రమే ఫాల్ట్ ఉంటే వాళ్ళకి ట్రైట్ అనమాట. అంటే దానికి సంబంధించిన అబ్నార్మాలిటీ ఉంటుంది, అది రిఫ్లెక్ట్ అవ్వదనమాట. దాన్ని ట్రైట్ అంటాం. అలాంటి సికిల్ సెల్ ట్రైట్ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారనుకోండి, అంటే ఇద్దరికి కూడా డిసీజ్ కాదు, ట్రైట్ ఉంది. అలాంటప్పుడు దాదాపు 25% అంటే 25% ఆఫ్ ద చిల్డ్రన్ 25% ఆఫ్ ద చిల్డ్రన్ సికిల్ సెల్ డిసీజ్తో పుట్టేటువంటి ప్రమాదం ఉందన్నమాట. అందుకే అందరికీ స్క్రీనింగ్ చేయాలి అనేది ప్రభుత్వ ప్రణాళిక. అయితే సోషల్ స్టిగ్మా ఉండటం కావచ్చు, ట్రైబల్ పాపులేషన్ని మొబిలైజ్ చేయటం కావచ్చు, వీటన్నిటి మూలంగా ఇది అంత తేలిక కాదు అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక సికిల్ సెల్ ట్రైట్, సికిల్ సెల్ డిసీజ్ డిఫరెన్స్ చెప్పాను కదా. 2 బీటా సబ్ యూనిట్స్లో ఒక బీటా సబ్ యూనిట్లో అబ్నార్మాలిటీ ఉంటే అది సికిల్ సెల్ ట్రైట్ కిందకు వస్తుంది. రెండింటిలో అబ్నార్మాలిటీ ఉంటే అది డిసీజ్ కిందకు వస్తుంది. డిసీజ్ కిందకు వచ్చినప్పుడు మాత్రమే అవి సికిల్ సెల్లో అవుతాయన్నమాట. లేకపోతే నార్మల్గానే కనిపిస్తారు హ్యూమన్ బీయింగ్స్. ట్రైట్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు అనమాట. అలాంటి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారనుకోండి, పిల్లలకి 25% ఛాన్స్ ఉందన్నమాట ఏది సికిల్ సెల్ డిసీజ్ రావడానికి. సో మొత్తం 7 కోట్ల ట్రైబల్ పాపులేషన్కి స్క్రీనింగ్ చేయాలి అనేది ప్రభుత్వ ప్రణాళిక. ఇంకోటి ఏంటంటే సికిల్ సెల్ డిసీజ్తో బాధపడే వాళ్ళు యావరేజ్ లైఫ్ స్పాన్ 40 సంవత్సరాలు మాత్రమే. జీవితాంతం వాళ్ళు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూనే ఉంటారు. నొప్పి కావచ్చు, లేకపోతే సికిల్ రూపంలో ఉన్నటువంటి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవటం కావచ్చు, ఫ్లో అవ్వలేకపోవటం కావచ్చు, నార్మల్ ఇండివిజువల్స్ లాగా వాళ్ళు ఉండలేరన్నమాట. అయితే దీనికి మార్గాలు ఏమిటి? పర్మనెంట్ సొల్యూషన్స్ 2 ఉన్నాయి. ఒకటేమో జీన్ థెరపీ. ఇప్పుడిప్పుడే మన దేశంలో, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ జీన్ థెరపీకి సంబంధించి కొంత ప్రోగ్రెస్ ఉందన్నమాట. ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ దాకా జీన్ థెరపీ వెళ్ళింది. ఎందుకంటే ఇది జెనెటికల్ అబ్నార్మాలిటీ కదా. తర్వాత రెండోది మీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. ఈ 2 కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో లేవు. మొదటిది ఇంకా రీసెర్చ్ దశలోనే ఉంది. ఇక ఈ యొక్క డిసీజ్ మేనేజ్మెంట్కి సంబంధించి హైడ్రాక్సీయూరియా అనేటువంటి ట్యాబ్లెట్ని వాడతారు. అలాగే ఈ రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తుంటారు. ఇదంతా కూడా రెగ్యులర్గా డిసీజ్ని మేనేజ్ చేయడానికి, అంతకుమించి ఏం లేదు. తర్వాత ఈ మధ్య ఈ హైడ్రాక్సీయూరియా అనేటువంటి ట్యాబ్లెట్ని నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్లో చేర్చడం జరిగింది. అంటే ప్రైస్ కంట్రోల్ కిందకి వచ్చేసింది అనమాట. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ని మెయింటైన్ చేస్తుందని. అందులోకి వచ్చినటువంటి మెడిసిన్స్ ప్రైస్ కంట్రోల్ పరిధిలోకి వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో హైడ్రాక్సీయూరియా అవైలబిలిటీ కూడా అనుకున్నంతగా లేదు, ఇక ఇంప్రూవ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక రెండోది మిషన్ మౌసమ్.
మౌసం అంటే మీ అందరికీ తెలుసు, మన వాతావరణానికి సంబంధించి అన్నమాట. మిషన్ మౌసం 2000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ ఈ మధ్య అప్రూవల్ తెలిపింది. ఇక మిషన్ మౌసం మేజర్ కాంపోనెంట్స్ ఏమిటి అని చూసే ముందు అసలు ప్రస్తుతం మన వాతావరణం సంబంధించి మనకి అలర్ట్స్ ఎలా వస్తున్నాయి, ఎలా చేస్తారంటే 2012వ సంవత్సరం తర్వాత 2012లో కూడా ఇలాంటి ఒక మిషన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ మిషన్కి అనుసరించి ఇప్పుడు డైనమికల్ మోడల్స్ వస్తున్నాయి మనకి. డైనమికల్ మోడల్స్ అంటే ఒక రోజులో హ్యూమిడిటీ ఎంత ఉంది, విండ్ వెలాసిటీ ఎంత ఉంది, మిగతా అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఎలివేషన్స్లో ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ సేకరించి ఆ తర్వాత హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ని ఉపయోగించి, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ అనగానే మీకు గుర్తుకు రావాలి ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం ప్రత్యూష్ అలాగే మిహిర్ అనేటువంటి 2 సూపర్ కంప్యూటర్స్ని వాడుతున్నారు. ప్రత్యూష్ మిహిర్ అనే 2 సూపర్ కంప్యూటర్స్ని వెదర్ ఫోర్కాస్టింగ్కి వాడుతున్నారు. సో ప్రస్తుతం 2012వ సంవత్సరం తర్వాత, నేను ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం లేదు, 2012 తర్వాత మన వెదర్ ఫోర్కాస్టింగ్ ఎలా అవుతుందంటే డైనమికల్ మోడల్స్ అనమాట. అంటే మనకి హ్యూమిడిటీ ఎంత ఉంది, అలాగే మనకు ఉన్నటువంటి టెంపరేచర్స్ ఏమిటి, పైకి వెళ్ళే కొద్ది విండ్ స్పీడ్ వేరియేషన్స్ ఏమిటి, టెంపరేచర్ వేరియేషన్స్ ఏమిటి, ఇలాంటి వాటన్నిటిని, అలాగే హ్యూమిడిటీ వేరియేషన్స్ ఏమిటి, ఇలాంటి వాటన్నిటిని అనుసంధానించి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ ద్వారా డైనమికల్ మోడల్స్ తయారు చేసి మనకి వెదర్ ఫోర్కాస్టింగ్కి సంబంధించి రాగల కొద్ది రోజుల్లో ఎలా ఉంటుంది, మీడియం టర్మ్లో ఎలా ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి చేరవేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? దీనికి సంబంధించి 3 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దేశంలో. మీ అందరికీ తెలుసు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ దీన్ని మానిటర్ చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ కావచ్చు, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం టర్మ్ వెదర్ ఫోర్కాస్టింగ్ కావచ్చు, అట్లాంటిదే ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఈ పనంతా చేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉన్నాయి. ఇంత చేసినప్పటికీ కూడా ప్రస్తుతానికి మనకి 20 సెంటీమీటర్లు దాటి 20 సెంటీమీటర్లు దాటి అంటే 50 సెంటీమీటర్లో 60 సెంటీమీటర్లో ఒక్క రోజులో వర్షం పడితే దానికి సంబంధించినటువంటి మనకి మెకానిజం లేదు. ఈ మధ్య మనం చూసాం తెలంగాణలోని ఒక ప్రాంతంలో కాకర్వాయ్ అనుకుంటాను, దాదాపు 52 సెంటీమీటర్ల వర్షం పడింది ఒక్క రోజులో. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 40 సెంటీమీటర్లు 45 సెంటీమీటర్లు వర్షపాతం రికార్డ్ అయింది. ఈ సందర్భంగా మనం చూసాం మున్నేరు వరదలతో ఖమ్మం ఎఫెక్ట్ అవ్వటం, అలాగే ఈ బుడమేరు వరదతో విజయవాడ ఎఫెక్ట్ అవ్వటం. ఇవన్నిటికీ మనకి ఈ వెదర్ ఫోర్కాస్టింగ్లో 50 సెంటీమీటర్లు పడుతుంది, 60 సెంటీమీటర్లు పడుతుంది అన్నటువంటి సూచనలు ఇచ్చేటువంటి మెకానిజం ఉంటే ఇంకా కొంత బెటర్గా ప్రభుత్వం ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇలాంటి ప్రిడిక్షన్స్ యొక్క పరిధిని పెంచడానికి ఇప్పుడు మిషన్ మౌసంను తీసుకొస్తున్నారు. అంటే ఆ డైనమికల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయటానికి, అందుకే దాదాపు 60 వెదర్ రాడార్స్ని ప్రొక్యూర్ చేస్తారు. అలాగే 15 వెదర్కి సంబంధించినటువంటి ట్రాన్స్పాండర్స్ని ప్రొక్యూర్ చేస్తారు. ఇట్లా ప్రొక్యూర్ చేసి ఇప్పుడున్నటువంటి డైనమికల్ మోడల్ని ఇంకాస్త రిఫైన్ చేసేటువంటి ప్రణాళిక అన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఈ మిషన్ మౌసంకి సంబంధించి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే 2012 తర్వాత ఏదైతే డైనమికల్ అప్రోచ్ ఉందో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ రిఫైన్ చేసుకుంటూ వెళ్ళటం. ఇక రెండోది ఏమిటి, క్లౌడ్ చేంబర్ని క్రియేట్ చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీలో క్లౌడ్ చేంబర్ని క్రియేట్ చేసి అందులో రకరకాల సిమ్యులేషన్స్ చేస్తారు. అందులో ఏదైనా సీడింగ్, ఏదైనా పార్టికల్స్ సీడింగ్ చేస్తే వర్షం ఎక్కువ పడుతుందా, వర్షం కావలసిన చోట పడటానికి, ఎక్కువ పడటానికి అవసరమైన విధంగా మనం ఏమైనా సరే క్లౌడ్స్లో మోడిఫికేషన్స్ తీసుకురావచ్చా, క్లౌడ్స్ని మనం టింకర్ చేయొచ్చా అనేటువంటి దానికోసం ప్రణాళికలు సిద్ధం చేయటం కోసం, గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేయటం కోసం క్లౌడ్ చేంబర్ని తయారు చేస్తున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీలో. అది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. అంటే క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో వాటంతటా అవి వెళుతూ ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో
క్లౌడ్ బర్స్ట్ వాటి మూలంగా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ చూస్తున్నాం. క్లౌడ్స్లో మనం ఏదైనా ఆల్టరేషన్స్ చేసి రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ని ఆల్టర్ చేయొచ్చా అనేటువంటి దానికోసం క్లౌడ్ చేంబర్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీలో క్రియేట్ చేయడం ఒకటైతే, రెండవది లైట్నింగ్ ఏదైతే ఉందో న్యాచురల్ కెలామిటీస్ మూలంగా మన దేశంలో గత సంవత్సరం 8,000 మరణాలు జరిగితే 8,000లో దాదాపు 35%, అంటే 2,500 3,000 మధ్యలో దాదాపు 30% అనుకోండి, 30% మరణాలు ఈ లైటనింగ్ ద్వారానే జరుగుతున్నాయి, పిడుగు పడటం మూలంగానే జరుగుతున్నాయి. తర్వాతి స్థానాల్లోనే వరదలు కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు ఉంటాయి. అంటే న్యాచురల్ కెలామిటీస్ మూలంగా పోయేటువంటి ప్రాణాల్లో 30 నుంచి 35% ప్రతి సంవత్సరం పిడుగు పడటం మూలంగా జరుగుతున్నాయి. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? పిడుగు పడేటువంటి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏదైతే ఉందో వాటిలో మనం మార్పులు చేయలేమా అనేటువంటి దాని మీద కూడా రీసెర్చ్ చేయటానికి, అంటే పిడుగు పడటం వల్ల జరిగేటువంటి మరణాలని తగ్గించడానికి కూడా రీసెర్చ్ చేయాలి అన్న ఆలోచన కూడా ఈ ప్రాజెక్ట్ మౌసంలో భాగం అన్నమాట. అర్థమైంది కదా. తర్వాత పోలారిస్ డాన్ మిషన్, ఇది ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్. అంటే ఇక్కడ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి రాకెట్ ఫాల్కన్ 9 రాకెట్, స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ ఇక్కడ 4 తీసుకెళ్ళింది పైకి. ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్. వీళ్ళంతా ప్రైవేట్ వ్యక్తులు. నార్మల్గా ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కావచ్చు 1960లలో యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాటి ప్రోగ్రామ్స్ ద్వారా స్పేస్లోకి మనుషుల్ని తీసుకెళ్ళటం కావచ్చు, ఇదంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేది. మొదటిసారి ప్రైవేట్ వ్యక్తులు, దీని వెనకాల ఉన్నది స్పేస్ ఎక్స్కి సంబంధించి అలాగే ఒక బిజినెస్ మెన్ అనమాట, ఒక బిలియనైర్ జెరేడ్ ఐజాక్మెన్ అనేటువంటి అతను. ఆయనకి ఇష్టం అనమాట బాగా స్పేస్ వాక్ చేయటం. ఆయన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ తోటి ఒక క్రూ మాడ్యూల్ని తీసుకొని పైకి వెళ్ళారు. మ్యాక్సిమం 1400 కిలోమీటర్ల హైట్ దాకా వెళుతుంది. 1400 కిలోమీటర్ల హైట్ అంటే అది కొంచెం రేడియేషన్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. 1000 కిలోమీటర్స్ దాటితే వ్యాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్స్ వస్తాయి. అంటే అక్కడ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రాథమికంగా నిర్ధారించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇంత ఎత్తుకి వెళ్ళినటువంటి స్పేస్ క్రాఫ్ట్ మనుషుల్ని తీసుకొని ఏదీ లేదు. మూన్ ఎక్స్ప్లోరేషన్ పక్కన పెడదాం, అది కాకుండా లో ఎర్త్ ఆర్బిట్లో మనుషుల్ని తీసుకొని వెళ్ళటం 1400 కిలోమీటర్ల దాకా ఎప్పుడూ జరగలేదు. ఆ తర్వాత కాస్త ఎలివేషన్ తగ్గిన తర్వాత వీళ్ళు స్పేస్ వాక్ చేస్తారు. స్పేస్ వాక్ అంటే ఆ క్రూ మాడ్యూల్లో నుంచి వీళ్ళు బయటికి వస్తారు. ఒక తాడు లాంటి దాంతో వేళ్ళని ఆ స్పేస్ క్రాఫ్ట్తో కడతారనమాట. తర్వాత ఆ స్పేస్ క్రాఫ్ట్ లాగే వీళ్ళు కూడా ఆ స్పేస్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. మీకు ఇంతకుముందు చెప్పాను ఫ్రీ ఫాల్ అని చెప్పి. ఉదాహరణకి మనకి భూమి మీద మీరు ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి అక్కడ నుంచి ఒక రాయి ఒక ఆకు కిందకు వదిలేశారనుకోండి, రాయి ముందు పడిపోతుంది, ఆకు అట్లాగే ఫ్లోట్ అవుతూ పోతుంది. ఎందుకని? ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది. కానీ మీరు స్పేస్కి వెళ్ళారనుకోండి, అక్కడ వాక్యూమ్ కాబట్టి ఎయిర్ ఉండదు. కాబట్టి మీరు అది ఒక ఫీచర్ కావచ్చు, ఒక ఆకు కావచ్చు, మనిషి కావచ్చు, అలాగే స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, ఒకే స్పీడ్తో కిందకి పడుతూ ఉంటాయన్నమాట. దాన్ని ఫ్రీ ఫాల్ అంటాం. అక్కడ చిన్న పెద్ద, లైట్గా ఉందా హెవీగా ఉందా అన్నటువంటి భేదాలు లేవన్నమాట. దాన్ని ఫ్రీ ఫాల్ అంటాం. అంటే ఒకే స్పీడ్తో అందరూ పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనిషి బయటకు వచ్చి స్పేస్ సూట్ వేసుకొని ఆక్సిజన్ కోసం స్పేస్ సూట్ వేసుకుంటారు. అంతేకాకుండా ఆ రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి కూడా స్పేస్ సూట్ వేసుకుంటారు. ఇది ఒక తాడుతోటి ఆ స్పేస్ క్రాఫ్ట్కి కట్టు ఉంటుంది. తర్వాత సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు బయటకు వచ్చి. ఇది స్పేస్ వాక్, మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్. ఈయన బిలియనైర్, అలాగే ఇంకో 3 చేస్తున్నారనమాట. అర్థమైంది కదా. తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, రాకెట్స్లో హీలియంని ఎందుకు వాడతారు? హీలియం లీక్స్ మూలంగా ఈ మధ్య కొన్ని రాకెట్స్ ప్రయోగాలు లేట్ అవ్వటం మనం చూసాం. హీలియం అనేది ఫ్యూయల్ కాదు, ఆక్సిడైజర్ కాదు.
గుర్తుపెట్టుకోండి. హీలియం అనేది ఫ్యూయల్ కాదు, ఆక్సిడైజర్ కాదు. మీ అందరికీ తెలుసు, సెకండ్ లైటెస్ట్ ఎలిమెంట్. దాని బాయిలింగ్ పాయింట్ -269 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది. అంటే అల్ట్రా లో టెంపరేచర్స్లో కూడా అది గ్యాషియస్ ఫామ్లో ఉంటుందన్నమాట. రాకెట్స్లో ఎందుకు వాడతారంటే దీన్ని, ఇది ఇనర్ట్, అంటే దేంతో రియాక్ట్ అవ్వదు, కంబస్టన్ ప్రాపర్టీస్ లేవు. తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా కాంపోనెంట్లో ఇంజన్కి సంబంధించి లీక్స్ కనిపెట్టడానికి, లీక్స్ ఎక్కడైనా సరే లీక్స్ ఉన్నాయా, తర్వాత ప్రాపర్గా ఉందా అని కనిపెట్టడానికి హీలియంని వాడతారు. ఏమాత్రం లీక్ ఉన్నా కూడా అది బయటకు వచ్చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే బయట వాతావరణంలో హీలియం కాంపోనెంట్ తక్కువ కాబట్టి. ఇంకోటి, హీలియంని ఆ ప్రెషరైజ్డ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదే రకమైన ప్రెషర్తో ఉంచడానికి వాడతారు. అంటే ఫ్యూయల్ ఆక్సిడైజర్ బయటికి వెళ్ళే కొద్దీ అందులో గ్యాప్ ఏర్పడినప్పుడు ప్రెషర్ కంటిన్యూస్గా ఫ్యూయల్ వెళ్ళడానికి వీలుగా సేమ్ ప్రెషర్ ఉంచడానికి ఫ్యూయల్ ట్యాంక్లో హీలియంని వాడతారన్నమాట. ఇట్లా హీలియం రాకెట్స్లో ఇన్వేరియబుల్లీ వాడతారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ గురించి కూడా రీసెర్చ్ జరుగుతుంది, ఆర్గాన్ అలాగే నైట్రోజన్ వాటి గురించి. సో గుర్తుపెట్టుకోండి, హీలియంని రకరకాల పర్పసెస్కి వాడతారు. అది ఫ్యూయల్ కాదు, అలాగే ఆక్సిడైజర్ కాదు. లీక్స్ తెలుసుకోవటానికి అది ఇనర్ట్ కాంపోనెంట్ కాబట్టి దేంతో రియాక్ట్ అవ్వదు, మండదు. తర్వాత లైట్గా ఉంటుంది కాబట్టి అది తీసుకెళ్ళటం కూడా సులువు. అంటే ఎక్కువ బరువు తీసుకెళ్ళినట్టుగా ఉండదు, తక్కువ బరువుతో దానిపైన అది కానిచ్చేస్తుంది. సో ఇట్లా రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. తర్వాత ట్యూబర్క్యులోసిస్కి హెచ్ఐవికి మధ్య లింక్ ఏమిటి? మీకు ఇంతకుముందు లాస్ట్ లెక్చర్లో పాల్ ఎం రెసిమెన్ గురించి చెప్పాను. దీన్ని ఈ మధ్య ప్రభుత్వం లాంచ్ చేసింది డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి. ఈ సందర్భంగా ఎక్కువగా ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ హెచ్ఐవికి సంబంధం ఉంది. అంటే ట్యూబర్క్యులోసిస్ అంటే మీ అందరికీ తెలుసు, పూర్ మెన్స్ డిసీజ్ అంటాం. న్యూట్రిషన్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా ఒకే ఒక్క వ్యాక్సిన్ని కనుక్కున్నారు, 1921లో వచ్చినటువంటి BCG వ్యాక్సిన్. ఆ తర్వాత ఏ వ్యాక్సిన్ని కనుక్కోలేదు. BCG వ్యాక్సిన్ కూడా లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఇవ్వదు. పెద్దవాళ్ళకి దీన్ని ఇవ్వరు, చిన్నపిల్లలకి ఇస్తారు. తర్వాత దాని ప్రొటెక్షన్ లైఫ్ లాంగ్ ఉండదు. కొన్ని ప్రాంతాల్లో దీని ఎఫెక్టివిటీ కూడా అంతగా ఉండదు. తర్వాత మీకు పాల్ ఎం రెసిమెన్ ద్వారా 4 డ్రగ్స్ కాంబినేషన్ తోటి డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ని ట్రీట్ చేయడానికి 6 నెలల కోర్స్కి మన యూనియన్ క్యాబినెట్ ఈ మధ్య అప్రూవల్ తెలిపిందనమాట. ఈ సందర్భంగా ట్యూబర్క్యులోసిస్ వార్తల్లోకి వచ్చింది. ఇక హెచ్ఐవికి సంబంధించి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళల్లో చాలామంది క్షయవ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్తో ఎఫెక్ట్ అవ్వటం మనం చూస్తున్నాం. ఈ రెండింటికి లింక్ ఏమిటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి. అంటే హెచ్ఐవితో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి CD4 సెల్ కౌంట్ తగ్గిపోతుంది. CD4 సెల్ కౌంట్ తగ్గిపోవటం అంటే ఏమిటంటే ఆ T సెల్స్ ఏవైతే ఉన్నాయో T సెల్స్లో 2 రకాలు ఉంటాయి, CD4 సెల్స్ అలాగే CD8 సెల్స్. CD4 సెల్స్ హెల్పర్ T సెల్స్ అంటాం, CD8 సెల్స్ని సైటోటాక్సిక్ T సెల్స్ అంటాం. అవి డైరెక్ట్గా వెళ్ళి ప్యాథోజన్ని చంపేస్తాయి. CD4 T సెల్స్ ఏం చేస్తాయంటే అవి హెల్పర్ T సెల్స్, అంటే హెల్ప్ చేస్తాయి B సెల్స్ని యాంటీబాడీస్ తయారు చేయడానికి. యాంటీబాడీస్ అంటే యాంటీబాడీస్ B సెల్స్ తయారు చేసిన తర్వాత అవి వెళ్ళి ప్యాథోజన్ని చంపుతాయన్నమాట. సో హెల్పర్ T సెల్స్ వీటి కౌంట్ ఉంటుంది, ఈ కౌంట్ తగ్గిపోతుందన్నమాట. కౌంట్ తగ్గిపోవడం అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోవడం వల్ల రకరకాల వ్యాధులు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ట్యూబర్క్యులోసిస్ ఏదైతే న్యూట్రిషన్ డెఫిషియెంట్ లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందో అది ఈజీగా హెచ్ఐవి పేషెంట్స్ని ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సరే, రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్తో కలుద్దాం. నమస్తే.